Hey everyone, how are you all? I hope you all are doing great and studying well. ఈ రోజు అయితే ఎస్బీఐ పిఓ ఇంగ్లీష్ అనాలిసిస్ కమ్ అటెంప్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఫ్యూ డేస్ నుంచి ఐ వాజ్ లిల్ ప్రొడక్టివ్ అండ్ లైవ్ కూడా రావట్లేదు. అండ్ ప్రొడక్టివ్ ఎట్ ఈ ఎగ్జామ్ టెన్షన్ వల్ల లిటరలీ నాకు చాలా యాంగ్జైటీ అయితే స్టార్ట్ అయింది. సో నేనేం డిసైడ్ అయ్యానంటే ఇంకా 3 days అంతే కదా ఉంది, లైక్ మాక్ టెస్ట్ ఇచ్చి ఆ స్కోర్ చూసి నేను డే అంతా వర్క్ చేసుకోవడం కంటే క్వశ్చన్స్ సబ్ మాక్ టెస్ట్ నుంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం, అనాలిసిస్ చేసుకోవడమే చేస్తున్నాను అనమాట. సో లెట్స్ అనాలిసిస్ ఇంగ్లీష్ సెక్షన్. ఓకే ఓకే లెట్స్ గెట్ ఇన్. మనం ఇదైతే చేద్దాం. ఇప్పుడు నేను టెస్ట్ రాయను. టెస్ట్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు రాయాల్సిన అంత లేదు, నాకు ఫుల్ టెన్షన్ అయిపోద్ది. సో సింపుల్గా అటెంప్ట్ చేసి సబ్మిట్ కొట్టేసి తర్వాత రీసబ్మిట్ చేస్తూ అనాలిసిస్ చేద్దాం. అండ్ సేమ్ నేను ఎలా అయితే చేసుకుంటానో అదే అనమాట, ఇలాగే చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైం. నేను ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ తర్వాత అనాలిసిస్ చేసినప్పుడు ఆఫ్ కోర్స్ మై నోట్బుక్ ఈజ్ హియర్ అనమాట. యూ కెన్ సీ ఇదంతా ఇంకా ఓన్లీ మార్క్స్ నుంచి ఇంపార్టెంట్ వొకాబులరీ రూల్స్ అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో యా, by the way, how you people are preparing guys, do let me know. Solutions, okay, view solutions లోకి వెళ్ళి తర్వాత రీఅటెంప్ట్ కొడతా. ఇప్పుడు ఏంటంటే చదువుకొని నాకు అనిపించింది పెడతాను. ఒకవేళ అది కరెక్ట్ అయితే అవుతుంది, లేదంటే రాంగ్ అయితే ఎక్కడ. ఒకవేళ కరెక్ట్ అయినా నేను అనుకున్న లాజిక్ అది ఒకటేనా అన్నది మనకు టాస్క్ అనమాట ఈరోజు. ఇది ఐ విల్ స్కిప్ ఈ క్వశ్చన్స్, నేను అంత ష్యూర్ కాదు ఈ క్వశ్చన్స్లో. 6 ఓకే, తర్వాత మొబైల్ సైలెంట్లో పెట్టాను. ఇప్పుడు the following questions, in the following question the scenario is given in which a part of the sentence has been missing. Read the sentence carefully and choose the most appropriate alternative fits in correctly in the sentence in order to make it grammatically. ఇక్కడ ఈ పార్ట్ మిస్ అయింది కదా, ఏదైతే గ్రామటికల్గా ఇక్కడ ఫిట్ అవుతుందో చూస్ చేసుకోమన్నారు. లెట్స్ రీడ్ ద క్వశ్చన్. ద ఆర్టిస్ట్ రిఫ్యూజ్ టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ బిహైండ్ హర్ abstract work. The artist refused to explain the meaning behind her abstract work, insisting that dash was మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దట్ ఉంటే కనుక దాని ముందు ఏదైతే ఉంటుందో అది సబ్జెక్ట్ ఉంటుంది, దానికి మనకి వర్బ్ తీసుకోవాలి. వాజ్ ఈ వర్బ్ కూడా ఇక్కడ ఇచ్చారు. మోర్ వాల్యుబుల్ దెన్ ప్రిస్క్రైబింగ్ ఏ ఫిక్స్డ్ ఇంటర్ప్రిటేషన్. That used to explain the meaning behind her abstract work, insisting that dash was more valuable than prescribing a fixed interpretation, but allowing viewers to draw their own conclusions, ignoring the audience's response. No, ఈ రెండు మనకి నెగటివ్ టోన్లో. limiting the styles of other contemporary painters, revealing every personal emotion she experienced was more valuable than fixed interpretation. I think నేనైతే ఇది కానీ లేదా ఇది అనుకుంటున్నాను, చూద్దాం ఏటవుతుందో. ఏ కరెక్ట్. సో చూద్దాం. మనకి ఇక్కడ ఎనాలిసిస్ పార్ట్ అంటే ఏం లేదు గైస్, నేను అనాలిసిస్ అంటాను కదా. ఇక్కడ నేనైతే కంటెక్స్ట్ బేస్ చేసుకొని చూసాను అనమాట. ఇక్కడ ఏంటంటే డాష్ వాజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ప్రిస్క్రైబింగ్ ఏ ఫిక్స్డ్ ఇంటర్ప్రిటేషన్. మనకి ఒక స్టాండర్డ్ ఇంటర్ప్రిటేషన్ అర్థం, స్టాండర్డ్ మీనింగ్ ఇచ్చేసే కన్నా లైక్ అక్కడ ఉన్న వ్యూవర్స్ యొక్క కన్క్లూజన్స్ తీసుకోవడమే ఎక్కువ ఇంపార్టెంట్ అని దానిలో. కాబట్టి ఇది నాకు పాజిటివ్గా అనిపించింది. దట్స్ వై ఐ చూస్ దిస్. ఇక్కడ నేను ఏ గ్రామర్ రూల్ వాడలేదు, నాకే తెలియలేదు ఏ గ్రామర్ రూల్ వాడాలో. జస్ట్ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి పాజిటివ్ టోన్ యూజ్ చేశాను, దట్స్ ఇట్. ఓకే, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు. ద సెంటెన్స్ హైలైట్స్ ద ఆర్టిస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఓపెన్ ఇంటర్ప్రిటేషన్ రాదర్ దెన్ ఆఫరింగ్ ఎ ఫిక్స్డ్ మీనింగ్.
సో ఇదే అన్నమాట. ఆర్టిస్ట్కి ఏంటంటే ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళ యొక్క కన్క్లూజన్స్, వాళ్ళ యొక్క వ్యూస్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. దట్స్ వై I chose that answer. Because the committees was unable to reach an unanimous decision, because the committee was unable to reach an unanimous decision, the final recommendation was delayed. ఇక్కడ ఒక పాజిటివ్ టోన్ కావాలి. Until further notice was issued by legal authorities, as they had celebrated proposal success. ఇది సెకండ్ ఆప్షన్ అయితే కాదు. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యూచర్ మీటింగ్స్. ఇది కూడా అవ్వచ్చు. థర్డ్ది, సో దట్ అడిషనల్ డిస్కషన్స్ రివ్యూస్ కుడ్ టేక్ ప్లేస్. బికాస్ ద కమిటీ వాజ్ unable to reach the unanimous decision, the final recommendation was delayed, so the additional discussion reviews could take place. Delays until the further notice was issued to legal authorities, as they had celebrated proportion in order to avoid any conflict of interest in future meetings. ఈ రెండు ఆప్షన్లు నేను ఇది చూస్ చేసుకుంటున్నాను. కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఒక కమిటీ ఏదైతే ఉందో యునానిమస్గా ఒక డెసిషన్కి రాలేకపోయింది. అందుకే ఫైనల్ రికమెండేషన్ని డిలే చేసింది అనమాట. ఎందుకంటే సో దట్ ఎడిషనల్ డిస్కషన్స్ ఏమన్నా రివ్యూస్ అనేవి ఫ్యూచర్లో దే కెన్ టేక్ ప్లేస్ అన్నట్టు. ఓకే, దట్స్ వై చూస్ దిస్ ఆప్షన్. అండ్ ఇక్కడ మనం రాసుకోవడానికి, మనం నోట్ చేసుకోవడానికి వొకాబులరీ ఇంకా గ్రామర్ రూల్స్ ఏం లేవు. జస్ట్ ఒక కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అనుకున్నట్టు. ఓకే, మీరు కావాలంటే గ్రామర్తో కూడా సాల్వ్ చేయొచ్చు ఇవి, బట్ నేను ఇంకా అంత మాస్టర్ కాలేదు. Unlike previous campaigns that focused solely on emotional appeal, this strategy was grounded in data, aiming to provoke outrage. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి సెంటెన్స్ ఒక సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ గురించి, ఎమోషనల్ అపీల్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది ప్రొవోక్ అవుట్రేజ్ అంటే కోపాన్ని కలిగించడం. సో దిస్ నాట్ ఎట్ ఆల్ ఇది అసలు ఆన్సర్ కాదు. అండ్ కన్ఫ్యూజింగ్ వ్యూవర్స్, ఇది కూడా కాదు. నెగటివ్ టోన్. టు ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్స్ త్రూ ఎవిడెన్స్ బేస్డ్ మెసేజింగ్, ఇది అవ్వచ్చు. డేటా, ఎయిమింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ సెలబ్రేటింగ్ పాస్ట్ విక్టరీస్ రాదర్ దెన్. నో, నేను ఇది అనుకుంటున్నాను. ఎస్, యో గైస్, నాన్సీ అన్ని కరెక్ట్ అయిపోతుంది. ద సెంటెన్స్ కాంట్రాస్ట్ ఎమోషనల్ అపీల్స్ with a data driven approach, so the phrase must highlight rational fact based strategy. అర్థమైంది కదా. మనం ఇక్కడ చూసుకుంటే లైక్ ఆప్షన్ ఎలిమినేషన్ గైస్, ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రీవియస్ క్యాంపెయిన్స్లో ఎమోషనల్ అపీల్స్ మీద స్ట్రాటజీ వాజ్ గ్రౌండెడ్ ఇన్ డేటా, ఒక పాజిటివ్ టోన్ని చెప్తుంది అనమాట. ఇది నెగిటివ్ ఎండింగ్ ఏం రాదు కదా, పాజిటివ్తో స్టార్ట్ అయింది. సో మనం పాజిటివ్ ఆప్షన్ మాత్రమే తీసుకున్నాం అనమాట. తర్వాత, మెనీ ఎక్స్పర్ట్స్ క్రిటిసైజ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, arguing that it prioritized exam performance. ఏదైతే క్రిటిక్స్ ఉన్నారో, క్రిటిక్స్ అంటే ఎవరు కాదు గైస్, వాళ్ళు కొన్ని విషయాల్లో ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ కానీ డిఫరెంట్ ఉంటారు. వాళ్ళకి అనిపించింది వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళ వ్యూస్ని షేర్ చేస్తారనమాట. అఫ్ కోర్స్ మోస్ట్లీ మంచిదైతే మంచి చెప్తారు, బట్ ఏదైనా ఫ్లాస్ ఉంటే మాత్రం వాళ్ళు బయటకు చెప్తారనమాట. సో ఇక్కడ మనం ఒక నెగటివ్ చూడాలి. ఇన్స్టెడ్ ఆఫ్ నర్చరింగ్ క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ. ఎస్, వాళ్ళు ఏంటంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అది ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుంది, ప్రియారిటీ ఇస్తుంది. కాకపోతే చిల్డ్రన్కి ఏం కావాలి? క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ కావాలి. బై ప్రమోటింగ్ వైల్ ఎన్ష్యూరింగ్ హోలిస్టిక్ డెవలప్మెంట్. వాళ్ళు ఒక నెగిటివ్ టోన్ మాట్లాడుతున్నారు, కాంట్రాస్ట్ కావాలి. సో నేను ఫస్ట్ ఆప్షన్తో వెళ్ళిపోతున్నాను. ఎస్, ఇట్స్ కరెక్ట్. ద సెంటెన్స్ ఇండికేట్స్ ద క్రిటిసిజం ఆఫ్ పాలసీస్. సో ఎస్, వొకాబులరీ ఇంకా గ్రామర్ రూల్స్ అయితే నేను మ్యాండేటరీగా రాసుకుంటాను. మీకు కూడా కావాలంటే యూ పీపుల్ కెన్ ఆల్సో. ఓకే, మీరు కావాలనుకుంటే ఇది ఇలా కూడా పెట్టవచ్చు. ఐ హోప్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ
While remote work has increased flexibility for many employees, some organizations remain hesitate to adopt it fully, citing concerns. So రిమోట్ వర్క్ అంటే ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంక్రీస్డ్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ మెనీ ఎంప్లాయీస్. రిమోట్ వర్క్ అనేది ఎంప్లాయీస్కి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. సమ్ ఆర్గనైజేషన్స్, కొన్ని ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో రిమైన్ హెజిటెంట్, అంటే వాటికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట టు అడాప్ట్ ఫుల్లీ. అందరికీ రిమోట్ వర్క్ ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు. మేబీ వర్క్లో ప్రొడక్టివిటీ తగ్గిపోతుందనో ఏదో కొన్ని కన్సర్న్ చూపిస్తున్నారు. దానికి దట్ సపోర్ట్ ఇన్నోవేషన్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇది పాజిటివ్ ఎండింగ్. నో అబౌట్ మెయింటైనింగ్ ప్రొడక్టివిటీ అండ్ సైటింగ్ కన్సర్న్స్ అబౌట్ మెయింటైనింగ్ ప్రొడక్టివిటీ అండ్ టీమ్ కొహెషన్. మేబీ ఇది అవ్వచ్చు. ఎస్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్కి ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు, బట్ ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళు అనుకుంటున్నారు ఇలా ఫుల్లీ రిమోట్ వర్క్ ఇచ్చేస్తే కనుక ప్రొడక్టివిటీ అండ్ టీమ్ వర్క్ అనేది తగ్గిపోతుందేమో అని ది థాట్ అనమాట. ఓ మై గుడ్నెస్, మనం ఇది చూద్దాం. ఇది తెలుసు కదా పారాజంబల్. గైస్ కరెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 రాసుకుంటాను నేను. తర్వాత లెట్స్ రీడ్ ఎంటైర్ సెంటెన్సెస్. While scientific consensus around the causes of climate change is strong, political and economic interest often delayed meaningful action. However, real progress depends on consistent implementation, public awareness, and strong accountability mechanisms. Climate change has emerged as one of the most pressing global challenges of 21st century. నేనైతే ఇదే ఫస్ట్ సెంటెన్స్, ఇండిపెండెంట్ సెంటెన్స్ కావాలి మనకు. ఫస్ట్ మనం చదివిన తర్వాత అసలు ఏ టాపిక్ గురించి మాట్లాడుతుంది అండ్ ఆ టాపిక్ ఏ సెంటెన్స్లో స్టార్ట్ అయింది అనేది మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. గైస్ డోంట్ జడ్జ్ మీ, అంత కరెక్ట్ రావచ్చు, రాంగ్ రావచ్చు. నేను కూడా ఫ్యాకల్టీ కాదు, ఓకే, మైండ్ దట్. నేనైతే ఇది ఇండిపెండెంట్ అనుకుంటున్నాను, లైక్ స్టార్టింగ్ సెంటెన్స్ అనుకున్నట్టు. మెనీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ సచ్ యాజ్ ద ప్యారిస్ అకార్డ్ ఎయిమ్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్ త్రూ కోఆర్డినేటెడ్ గ్లోబల్ ఎఫర్ట్స్. మనకి ఈ దీస్ ఇష్యూస్ ఉంది కదా, ఈ ప్రొనౌన్ మనకి ఏ ఇష్యూస్ ఎక్కడ మెన్షన్ చేశారు? గ్లోబల్ ఛాలెంజెస్ ఆఫ్ most pressing climate change has emerged as many international these issues ani. Rising sea levels, extreme, yeah guys, మనకి కంటిన్యూషన్ కూడా దొరికింది. ఎందుకంటే మనకి దీస్ ఇష్యూస్ అని మెన్షన్ చేశాడు కదా, ఆ ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ. రైజింగ్ సీ లెవెల్స్, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ షిఫ్టింగ్ ఎకోసిస్టమ్స్ ఆర్ జస్ట్ అ ఫ్యూ విజిబుల్ సైన్స్ ఆఫ్ ఇట్స్ ఇంపాక్ట్. మనకి ఇక్కడ కూడా ఇట్స్ వాట్ ఇంపాక్ట్, ఆ ఇట్స్ యొక్క మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? మేబీ ఇక్కడ ఉండొచ్చు. సో నాకు ఇక్కడ 2 దొరికాయి. సి అనేది నేను స్టార్టింగ్ సెంటెన్స్ అనుకుంటున్నాను, అండ్ తర్వాత ఈకి కంటిన్యూషన్ ఏంటి? ఈ తర్వాత డి, ఒక గ్రూప్ కూడా నాకు పేరు కూడా దొరికిస్తుంది. కాకపోతే ఆ పేరు ఎక్కడ పెట్టాలనేది మనం ఆలోచించాలి. ఓకే, మెనీ ఇంటర్నేషనల్ such as Paris aim to increase through these issues, raising sea levels, climate change. While scientific around the causes climate change is strong, political, economic, delay meaningful action. However అయితే నేను లాస్ట్ అనుకుంటున్నాను. అయినప్పటికీ, హవెవర్ అంటే ఒక పాజిటివ్ ఒక కాజ్ చెప్పి అయినప్పటికీ దాన్ని అలా జరిగినా కూడా మనం ఇలా ఫర్దర్గా కంటిన్యూ అవ్వచ్చు అనే టోన్లో కనిపిస్తుంది. కాబట్టి నేను ఈడి, సి తర్వాత ఈడి తీసుకున్నాను, తర్వాత ఏ బి. నేను ఒక్కసారి నేను అనుకున్నట్టు చదువుతాను, అప్పుడు నాకు కొంచెం అనిపిస్తే అప్పుడు ఐ విల్ కంటిన్యూ అనమాట. క్లైమేట్ చేంజ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెసింగ్ గ్లోబల్ ఛాలెంజెస్ ఆఫ్ 21st century. సెకండ్, E. Rising sea levels, extreme weather events, and shifting ecosystems are just a few visible signs of its impact. Climate change యొక్క ఇంపాక్ట్ అనమాట. కరెక్ట్. తర్వాత many international agreements such as Paris Accord aim to
address these issues through coordinated global efforts. While scientific consensus around the causes of climate change is strong, political and economic interests often delay meaningful action. However, real progress depends on consistent implementation, public awareness, and strong accountability mechanisms. It makes sense. Let's see. Nancy, చూడండి ఫస్ట్ ఇంట్రొడక్టరీ, అల్టిమేట్, పెనల్టిమేట్ అంటే లాస్ట్ నుంచి రెండోది, అల్టిమేట్ అంటే లాస్ట్. ఓకే, మనకి ఇంట్రొడక్టరీ ఫస్ట్ సి. ఓ మై గుడ్నెస్ గైస్, మన ఆప్షన్ అయితే సిఈడిఏబి చూసుకున్నాం, బట్ ఇక్కడ ఏంటంటే సిఈఏడిబి అనమాట. సో అలా అనమాట. ఓకే, కొంచెం ఒక 2 లెటర్స్, 2 ఆప్షన్స్, ఏ ప్లేస్లో డి ప్లేస్లో ఏ పెట్టాలి. కాకపోతే ఎస్ ఏది ఏబి. ఓకే ఓకే, మిస్టేక్స్ జరుగుతాయి. తర్వాత కన్క్లూడింగ్ లాస్ట్ అయితే బి గైస్, బి. ఓకే, తర్వాత వేరే క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు సో మెనీ వొకాబులరీ గైస్, మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ వొకాబులరీ. లిటరల్లీ నేను కొన్ని డేస్ నుంచి అయితే ఇది ఎడిటోరియల్ అనాలిసిస్ అసలు చేయట్లేదు. ఈ SBI-PO మార్క్స్ రాస్తున్నాను కదా, అక్కడి నుంచి వొకాబులరీ బై హార్ట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, ఏ సెంటెన్స్ హ్యాస్ గివెన్ 4 words highlighted in it, out of which 1 word may or may not be incorrectly spelled. అంటే ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఒక వర్డ్ ఇన్కరెక్ట్గా స్పెల్ చేసి ఉన్నారనమాట. చూద్దాం ఏంటి. ద ప్యానల్ డిస్కస్డ్ ద ఎమర్జెన్స్ సస్టైనబిలిటీ సస్టైనబిలిటీ అను ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియన్సీ. సస్టైనబిలిటీ గైస్, ఇదేంటంటే ఎన్ తర్వాత ఏ రావాలి మనకి, ఇక్కడ సస్టైన్ ఇది అనమాట. మనకి ఇక్కడ కూడా వీటి యొక్క మీనింగ్స్ ఇవ్వలేదు. సో లెట్స్ మూవ్ ఆన్. ద కంపెనీ అవుట్లైన్డ్ ఇట్స్ స్ట్రాటజీ టు ఇంప్రూవ్ ప్రాఫిటబిలిటీ. ఎస్ కరెక్ట్. ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ పిఏ. మాట్లాడు, వీడియో చేస్తా, మాట్లాడకమ్మా.